అన్న అన్న నమస్తే అన్న. అన్న బాగున్నారన్న? బాగున్నాను. ఓకే ఓకే. ఇప్పుడు యాక్చువల్గా జగన్ గారు మాకు మంచి దగ్గర. సార్ యాక్చువల్గా ఆర్పిఎస్ తోటి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయాడు జగన్ గారు. యాక్చువల్గా జగన్ గారి ఇంట్లో ఉన్నాము. యాక్చువల్గా జగన్ గారు 20 ఎకరాల్లో వరి వేయటం అనేది జరిగింది. మిర్చి కూడా ఒక 4 ఎకరాల్లో మిర్చి వేయటం, అదేవిధంగా మామిడి కూడా ఒక 20 ఎకరాల్లో ఉంది. పోయిన సంవత్సరం కూడా ఆర్పిఎస్ 76ని బాగా వాడారు. యాక్చువల్గా గతంలో మామిడికి కూడా మంచి దిగుబడులు అనేది పోయిన సంవత్సరం ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఫ్లవర్ బాగా రావటానికి కూడా బాగా ఉపయోగం జరిగిందని చెప్పారు. ఇప్పుడు మాకు అందుబాటులో ఉన్నారు జగన్ గారు. ఇప్పుడు వరి కూడా కంప్లీట్గా కోయటం జరిగింది. గింజ కూడా రావటం జరిగింది. ఇప్పుడు దిగుబడి ఎట్లా వస్తుంది, జనరల్గా గింజ క్వాలిటీ, సంవత్సరంన్నర మన ప్రోడక్ట్ని వాడుతూ ఉన్నారు. వారి మాటల్లో ఆర్పిఎస్ రిజల్ట్ ఏ రకంగా అనిపించింది అనేది ఒకసారి రైతు సోదరులందరికీ కూడా వివరించవలసిందిగా జగన్ గారిని కోరుచున్నాను. జగన్ గారు చెప్పండి సార్, ఏ రకంగా మీకు క్వాలిటీ అనిపిస్తుంది వరి? వరికి మనం వచ్చేసరికి ఎకరానికి 5 లీటర్ చొప్పున వేసామండి ఇప్పటికి. ఓకే. ప్రతిసారి 3 సార్లు మందులు వేసినప్పుడు మందుల్లో కలిపి పంపించాం. ఓకే. దానివల్ల వరి మంచిగా ఎలాంటి తెగుళ్ళు లేకుండా ఓకే మంచి ఏపుగా వచ్చేసి కంకి యొక్క నాణ్యత కూడా బాగుంది. ఓకే. గింజ కూడా దృఢంగా ఉంది. ఓకే. ఇప్పటికి వస్తే మనకి ఎకరానికి 2 ట్రక్కులు ధాన్యం వచ్చింది. ఓకే. వెయిటేజ్ కూడా బాగా వస్తుంది అనుకుంటున్నా. 40 బస్తాల దాకా అవ్వచ్చు అనుకుంటున్నాను. ఓకే. ఓకే. 40 బస్తాలు అయిద్దా సార్? 35-40 కంపల్సరీ అవుతుంది. అంతేనా? ఓకే. ఓకే. క్వాలిటీ చూపెట్టండి సార్. తాళ్ళు కానీ వెయిట్ తాళ్ళు లేదు సార్. తాళ్ళు కానీ తెల్ల గింజ కానీ ఏమీ లేదు ఇక్కడ. అంతేనా? 100% వైట్. ఒడ్లు మాత్రం మంచి వైట్ వచ్చినాయి. మొత్తం సాంబా మసూరి అవి మొత్తం సాంబా వేసారా సార్? మొత్తం కంప్లీట్ సాంబా. ఓకే. ఓకే. మా ఏరియాలో సాంబా మా అయితే 20 నుంచి 25 దిగుబడి వస్తుంది. అంతేనా సార్? 100%. 20 నుంచి 25 అంతే. 30 వస్తే మహా ఎక్కువ. కానీ మనది మాత్రం 30-40 మధ్య గ్యారంటీ వస్తుంది. 35 నుంచి 40 గ్యారంటీ వెయిటేజ్ వస్తుంది అనుకుంటాను. వెయిటేజ్ వస్తుంది అనుకుంటాను. ఓకే. చూశారు కదా, ఇప్పుడు రైతు మాటల్లో విన్నారు జగన్ గారు. అంటే క్వాలిటీ కూడా ఎంత అంటే తాలు శాతం అనేది కూడా లేదు. యాక్చువల్గా తాలు శాతం అనేది లేదు. ఈ గింజ కూడా ఏంటంటే క్వాలిటీ వైట్ కనబడుతుంది మొత్తం టోటల్గా. అంతేనా సార్? మొత్తం ఫుల్ వైట్ ఉంది. అంతా కూడా ఫుల్ వైట్ అనేది ఉండటం జరిగింది. ఇది నిన్నగా వచ్చినాయి కాబట్టి ఇది ఓకే. ఇంకా అంటే ఆరుతున్న కొద్దీ మంచి క్వాలిటీ. ఎస్, కరెక్ట్. రైతు చెప్పినట్టు ఇదంతా కూడా క్వాలిటీ ఆరుతున్న కొద్దీ క్వాలిటీ అనేది కూడా బాగా ఉంది. ఇదంతా కూడా ఆర్పిఎస్ అడుగులో వేయటం వలన భూసారం అనేది బాగా పెరుగుతుంది. రెండవది పశువుల ఎరువు ఏ రకంగానైతే భూమికి ఉపయోగపడుతుందో ఆ రకంగా ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులు ప్రధానంగా వరి పంటలో కనుక ఆర్పిఎస్ని వాడుకోగలిగితే మంచి రిజల్ట్స్ తీస్తారు. ఈరోజు కోదాడు కానీ, హుజూర్ నగరు, మిర్యాలగూడ, మూసి ప్రాంతం అంతా దిగుబడులు తగ్గుతున్నాయి సార్. ఒక్కొక్కరు దాదాపు అడుగు మందులు 10 నుంచి 12 బస్తాలు వేస్తారు సార్ వరికి. అయినా కానీ దిగుబడులు అనేది కూడా రావటం లేదు. ఇక్కడ రైతు మాటల్లో మీరు విన్నారు. వరిలో అద్భుతమైన ఎకరానికి వచ్చేసరికి అడుగు మందు 4 బస్తాలు వేసాం అంతే. ఎకరానికి 4 బస్తాలు మొత్తం అంతే టోటల్. ఏది ఓవరాల్గా అంటే ఓవరాల్గా 4 బస్తాలు వేశారు. 4 బస్తాలు వేశారు. ఒక బస్తా పొటాష్ పడ్డది. మొత్తం 5 బస్తాలు. ఓకే. ఓకే. ఇది 5 లీటర్లు ఆర్పిఎస్ అంటే ఒక 5 బస్తాలు, ఇది ఒక 5 లీటర్లు. ఓకే. యావరేజ్ రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. ఓకేనా సార్? రైట్ సార్. నమస్తే, నమస్కారం.